గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు మనకిచ్చిన ఈ శరీరము ఒక ఘటము వంటిది. ఈ ఘటాన్ని మనం పరిశుద్ధంగా కాపాడుకోవాలి. చాలాసార్లు మనం అనుకుంటాము, మన ఆత్మ పరిశుద్ధంగా ఉంటే చాలు, మన స్పిరిచువల్ లైఫ్ పరిశుద్ధంగా ఉంటే చాలు, శరీరం ఏ విధంగా ఉన్నా దేవుడు పట్టించుకోడు అని అనుకుంటాం. కానీ నో, దేవుడు మన శరీరాన్ని పరిశుద్ధంగా ఉండాలని అని కోరుకుంటా ఉన్నాడు. శరీరము దేవుని యొద్దకు వచ్చినప్పుడు శరీరంతో పాటు ఆత్మ, మన మన ప్రాణము, దేహము అన్నీ కూడా వస్తా ఉన్నాయి దేవుని దగ్గరికి. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, నీ శరీరము నా ఆలయము అని. ఆ దేవుడిచ్చిన ఈ శరీరాన్ని మనం ఏ విధంగా కాపాడుకుంటా ఉన్నాము, ఏ విధమైన చూపులు మనం కలిగి ఉంటా ఉన్నాం, ఏ విధమైన ఆలోచనలు మనం కలిగి ఉంటా ఉన్నాం, శరీరంతో ఎటువంటి కార్యాలు మనం చేస్తా ఉన్నాము. ఒక స్త్రీ పురుషుని చూసినప్పుడు ఒక బ్రదర్ లాగా, ఒక తండ్రి లాగా, ఒక తోబుట్టువు లాగా, ఒక కజిన్ లాగా మనం చూడగలుగుతా ఉన్నామా? లేకుంటే ఏవైనా వంకర చూపులు, ఏవైనా వ్యర్థపు చూపులతో మనం చూస్తా ఉన్నామా? ఒక పురుషుడు స్త్రీని చూసినప్పుడు ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఒక తల్లిగా, ఒక కుమార్తెగా వారిని చూడగలుగుతా ఉన్నామా? లేకుంటే రాంగ్ థాట్స్‌తో మనం చూస్తా ఉన్నామా? ఒకసారి ఆలోచన చేద్దాము. నీ శరీరము దేవుని ఆలయము కాబట్టి, నీ శరీరముతో నువ్వు ఎటువంటి అపవిత్రమైన కార్యము జరిగించకూడదని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అదే దేవుని చిత్తము అని వాక్యం చెప్తా ఉంది. ఒకసారి చూద్దాము. 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4:4 చదువుకుందాం. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధతయందును ఘనతయందును తన తన ఘటమును ఎట్లా కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. నీ ఘటాన్ని నువ్వు పరిశుద్ధంగా కాపాడుకోవాలని వాక్యం చెప్తా ఉంది. అది నువ్వు ఎరిగి ఉంటే, ఏ విధంగా నీ శరీరాన్ని నువ్వు కాపాడుకోవాలో నువ్వు ఎరిగి ఉంటే అదే దేవుని చిత్తము. ఏ విధంగా అయితే యోసేపు తన శరీరాన్ని కాపాడుకున్నాడో, వివాహం అయ్యేంత వరకు కూడా తను ఎవ్వరితో కూడా ఫిజికల్ రిలేషన్షిప్‌లో యోసేపు లేడు. యోసేపు తన శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నాడు. దేవుడు ఒకానొక సమయంలో, దేవుడు నిర్ణయించిన సమయంలో ఆయనకు చక్కటి భార్యను కూడా దేవుడు ఇచ్చాడు. అయితే మనం కూడా ఆయనలాగా ఉండాలా, పరిశుద్ధంగా ఉండాలా. శరీరాన్ని మనం చాలా జాగ్రత్తగా, ఈ శరీరం అనే ఘట్టాన్ని పరిశుద్ధంగా కాపాడుకుందాం. దేవునికి మహిమను తీసుకొని వద్దాం. మనం నైతికంగా, మానసికంగా ప్యూర్‌గా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మనం మెంటల్‌గా, మోరల్‌గా మనము పరిశుద్ధంగా ఉండాలని వాక్యం చెప్తా ఉంది కాబట్టి పరిశుద్ధంగా జీవిద్దాం. గాడ్ బ్లెస్ యూ.